తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో అయితే ఒక గలాట జరుగుతున్నదని చెప్పాలనులా. గలాట ఏంటిదంటే బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఎన్ రామచంద్రరావు, మీ అందరికీ తెలిసే వెనకటి నుంచి అయితే సారు హిందుత్వం బ్యాక్గ్రౌండ్ తోటి, ఆర్ఎస్ఎస్ తోటి, ఏబీవీ తోటి, దాని తర్వాత బీజేపీ తోటి చాలా మంచిగా పనిచేసి ఇప్పుడైతే సార్ అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చాలా కష్టపడాయిండు. కాకపోతే రామచంద్రరావు సార్ ఏమంటున్నాడంటే కొంతమంది రాజకీయ నాయకులు కావాలనే నా మీద బురద జిమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నన్నైతే డమ్మీ క్యాండిడేట్ అంటున్నారు. నేను డమ్మీని కాదు, వాళ్ళ మమ్మీని అని సార్ అయితే చెప్తున్నాడు. ఇక మరి నిజానికి ఇటు కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, అటు బీఆర్ఎస్ వాళ్ళే కావచ్చు, చాలా రకాలైనటువంటి అవాక్కులు చెవాక్కులే చేసిరు. ఎందుకంటే రామచంద్రరావుకు ఎలాంటి అనుభవం లేదు. రామచంద్రరావుకు బీజేపీ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పచెప్పిందో మా అందరికీ తెలుసు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసే వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నాయి. అందుకనే ఇప్పుడు ఒక డమ్మీ క్యాండిడేట్ ను పెట్టి వాళ్ళైతే నడిపిస్తారు. అక్కడ ఢిల్లీలోనైతే కేసీఆర్ వ్యూహమే కరెక్ట్ అయింది. కేసీఆర్ గారు అయితే వ్యూహ రచన ఏ విధంగా రచించిరో దాని లెక్కనే ఇప్పుడు తెలంగాణ బీజేపీ పరిస్థితి గట్లనే ఉన్నది అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే రామచంద్రరావును ఎందుకు పెట్టిరో మాకైతే తప్పకుండా తెలుసు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటు బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఎందుకు తెలుసా? హైడ్రా పేరు మీదనైతే చాలా రకాలైనటువంటి అవినీతి, అక్రమాలు, అన్యాయాలు ఏం జరుగుతున్నాయో పేదల మీద, దానిని బీజేపీ ఎందుకు ఖండిస్తలేదు? ప్రతిపక్ష హోదాలున్న మేమైతే ప్రతి ఒక్క విషయాన్ని అయితే ఖండిస్తున్నాము. మరి బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు, నోరు ఎందుకు మెదపడం లేదు అని అయితే కొంతమంది నేతలు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఎన్ రామచంద్రరావు సార్ అయితే నేనైతే డమ్మీని కాదు, నేను మమ్మీని, ఒక మిసైల్ లాగా పోరాటాలు చేస్తా. నేను ఏబీవీపీలో పనిచేసినప్పుడు చాలా రకాలైనటువంటి పోరాటాలు చేసి జైలు గోడలను సైతము ముద్దాడిన వ్యక్తిని, ముద్దాడిన చరిత్ర నాది. అట్లాంటిది నన్ను డమ్మీ అని ఎట్లా అంటారు? నా సారథ్యంలో నేను ప్రెసిడెంట్ గా చేస్తున్నా కాబట్టి వచ్చే ఎన్నికలలో కానీ, అదేవిధంగా సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ల కానీ, ఈ జూబ్లీ హిల్స్ ఏదైతే ఉప ఎన్నిక ఉండదో ఆ ఎన్నికలలో కానీ బీజేపీ పార్టీ సత్తా చూపిస్తుంది అని ఎన్ రామచంద్రరావు సార్ అయితే బీజేపీ చీఫ్ అయితే మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇదే పార్టీకి చెందినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ ఎవరైతే ఉన్నారో, సారీ ఎమ్మెల్యే అంటున్నందుకు, ఎందుకంటే సార్ అయితే రాజీనామా చేసిండు, దాన్ని కేంద్రం కూడా ఆమోదించింది. అయ్యా రాజాసింగ్, నీ సేవలైతే ఇప్పటితోటి తెలంగాణకు అదే విధంగా బీజేపీ పార్టీకి అయితే చాలు, ఇక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పో, ఎందుకంటే పార్టీకి ఇచ్చినటువంటి బెడ్ లైన్ నువ్వు దాటిపోతున్నావు అని అయితే వాళ్ళైతే ఈ రాజాసింగ్ సార్ రాసినటువంటి ఏదైతే లేఖ ఉన్నదో ఆ లేఖనైతే ఆమోదించారు. ఇక అముచ్చట పక్క పెడితే ఇప్పుడైతే రాజాసింగ్ సారు ఒక క్లారిటీ తోటి ఒక మాట మాట్లాడుతున్నాడు. గా ముచ్చట ఏంటిదంటే ఏం లేదు, రాజాసింగ్ సార్ అయితే ఇప్పుడున్నటువంటి బీజేపీ చీఫ్ కి అయితే ఒక సవాల్ విసిరిండట. గా సవాల్ ఏంటిదంటే మీరు మీ సారథ్యంలో బీజేపీకి అయితే ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు, కాకపోతే మిమ్మల్ని డమ్మీలని చాలా మంది అంటున్నారు. వాళ్ళ నోర్లు మీరు మూపించాలంటే ఏంటిది? అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఏదైతే కళాశాల ఉన్నదో అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోనే ఉన్నదట. గట్టనే దాని పక్క పొంటి ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉన్నదో దాని మీదకి హైడ్రాను పంపించి ఖచ్చితంగా విజయం సాధించు. అప్పుడు నిన్ను డమ్మీ కాదు, ఖచ్చితంగా మమ్మీ అని మేమైతే నమ్ముతాము. ఎందుకంటే మీరు పంపిస్తే చాలా మంచిది, పంపించకపోతే నిజానికి బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ రెండు ఒకటే ఒప్పందం చేసుకున్నాయి అనే ముచ్చట్టయితే జనాలకు అర్థమవుతుంది, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు అర్థమవుతుంది. కాకపోతే ఎందుకు ఈ హైడ్రా గాని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సర్కార్ గాని హైడ్రాను వాళ్ళ మీదికి పంపుతలేదు? ఎందుకంటే కేవలము అక్బరుద్దీన్ ఓవైసీకి, దాని తర్వాత అసదుద్దీన్ ఓవైసీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ అని రాజాసింగ్ సార్ అయితే మండిపడ్డాడు. నిజానికి తెలంగాణ రాష్ట్రానికి ఏదన్నా మంచి పని బీజేపీ చేసింది అనంటే ఇప్పుడు తప్పకుండా అక్బరుద్దీన్ గారి, అసదుద్దీన్ గారి కళాశాల ఏదైతున్నదో దాని మీదనైతే హైడ్రా పెట్టి మొత్తం చేసేసేయాలి, లేకపోతే లేదు. అప్పుడైతే ఖచ్చితంగా నిక్కర్సైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అని అయితే నేను చెప్తా. ఇక ఇంకో ముచ్చట ఏమన్నానంటే, ఇగో నేనైతే క్లారిటీ ఇస్తున్నా,
ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీకి మాత్రమే నేను రాజీనామా చేసిన, హిందుత్వానికైతే నేను రాజీనామా చేయలే. నేను ఎప్పుడు హిందూగానే ఉంటా, నేను ఎప్పుడు హిందూగానే చచ్చిపోతా. పార్టీ విధానాలల్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. నా గొంతుకనైతే ఇక్కడ ఉన్నటువంటి జనాల గొంతుకనైతే నేనైతే ఢిల్లీ అధిష్టానం వద్దకు తీసుకుపోయే విధానంలో ఫెయిల్ అయినా కానీ నేను ఎప్పుడు ఫెయిల్ కాలే. ఎందుకంటే అదే గోషా మహల్లా 3 సార్లు అంటే 3 15 సంవత్సరాలు నేను బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన. అట్లాంటి నన్ను కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వాళ్ళ పేర్లు అయితే చెప్పాను కానీ ఒక 4-5 రాజకీయ నాయకులు కలిసి నా మీద కుట్ర పన్ని కావాలనే రాజా సింగ్ హైప్ అవుతున్నాడు. హిందుత్వం అనే నినాదం మీద హిందువులందరినీ ఏకం చేసి ఆయనే ఎదుగుతున్నాడు. కాబట్టి ఆయనని ఎదగనీయకుండా పాతాళంలోకి అనగదొక్కుతూనే మా అస్తిత్వాన్ని మేము కాపాడుకోగలుగుతాము అనే ముచ్చట మీద వాళ్ళు ఏకమయ్యి నన్ను గిట్లా చేసిరు తప్ప నేను ఓన్లీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే దూరమైన. నేను ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నా ఏంటంటే, నేను ఇటు బీజేపీ నుంచి పోయిన తర్వాత బీఆర్ఎస్ లో జాయినింగ్ గాను, కాంగ్రెస్ లో జాయినింగ్ గాను, దాని తర్వాత టీడీపీలో జాయినింగ్ గాను. నేను ఆ పార్టీ పెద్దలు సరే వాళ్ళకు తెలిసో తెలియకనో నా మీదనైతే ఆ లెటర్ అయితే ఆమోదం అయితే తెలిపిరు. కానీ ఖచ్చితంగా నా నినాదము, నా యొక్క ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క నినాదాన్ని ఢిల్లీకి తీసుకుపోయే వరకు నేనైతే నిద్రపోయేదే లేదు అని అయితే సార్ చెప్తున్నాడు. చూసిరా జనాలారా, మరి రాజా సింగ్ ను తీసివేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి నష్టమా లేదంటే లాభమా అనే ముచ్చటైతే మీరే మాకు కమెంట్ రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే ఒక నికార్సైన నాయకుడు ఎదుగుతున్నాడంటే ఒక 100 మంది రాజకీయ నాయకులైతే ఆయనను తొక్కడానికి అయితే ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఒక బంతిని మనం గట్టిగా తీసుకొని బలంగా ఒక గోడకేసి కొట్టినామనుకో అది అంతకంటే ఎక్కువ ఫోర్స్ తోటైతే బయటకు వస్తుంది. నువ్వు ఎంత వేరే నాయకుడిని అనగదొక్కాలనుకున్నా వాళ్ళు ఖచ్చితంగా పైకి లేస్తారు. ఈ ముచ్చట ఒకటి మర్చిపోయారు అన్న. రాజా సింగ్ అన్న సరే మీరైతే పార్టీలోకి వెళ్ళిపోయారు, అధిష్టానం అయితే చూసుకుంటది. ఒకవేళ జనాలారా మీకు రాజా సింగ్ గారి యొక్క రాజీనామా కరెక్టే, భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళిపోవడం కరెక్టేనా తప్పేనా అనే విషయాలనైతే మాకైతే కమెంట్ రూపంలోనైతే తెలియజేయండి తప్పకుండా. శనార్థి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.